మరి స్వయంవరం నుంచి అమ్మని తీసుకురావడం భీష్ముడు చేసిన తప్పే కదా! భీష్ముడేమో బ్రహ్మచర్యాన్ని తీసుకున్నానని చెప్పారు. మరి అంబకి ఎలా న్యాయం చేస్తారు? చెప్పు. అప్పుడు భీష్ముడు, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను అని అంటాడు. అప్పుడు అంబ, నాకు తెలుసు, కానీ నువ్వు ఇప్పుడు ఆ ప్రతిజ్ఞని బ్రేక్ చేసే టైం వచ్చింది అని అంటుంది. అప్పుడు భీష్ముడు, ఆ సూర్యచంద్రులైన గతులు తప్పుతారేమో కానీ ఈ భీష్ముడు ఇచ్చిన మాటని తప్పడని గర్వంగా చెప్తాడు. అప్పుడు అంబ, నువ్వు ఏ శక్తి సామర్థ్యాలతో మిడిసి పడుతున్నావో వాటిని అణిచేస్తానని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్తుండగా అంబ, ఈ లోకంలో భీష్ముడిని ఎదిరించి అతడికి తగిన బుద్ధి చెప్పగలిగ మనిషి ఒకే ఒకరు, అది కూడా భీష్ముడి గురువైన పరశురాముడు అని మనసులో అనుకొని పరశురాముడి దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం మొత్తం చెప్తుంది. అప్పుడు పరశురాముడు, నీ బాధకి కారణం ఎవరమ్మా అని అడిగితే, అతడెవరో కాదు, మీ ప్రియ శిష్యుడైన గంగాపుత్రుడు భీష్ముడు అని చెప్తుంది. భీష్ముడా, నేను నమ్మను అని పరశురాముడు షాక్ అవుతాడు. సరే అని భీష్ముడికి కబురు పెడతాడు. చాలా ఇయర్స్ తర్వాత తన గురువు పిలిచాడని భీష్ముడు ప్రేమతో తన గురువు పిలుపు రాగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళాక పరశురాముడు అడుగుతాడు, నన్ను పిలిచిన కారణం ఏంటి గురుదేవా అని. అప్పుడు అంబ పరశురాముడు వెనుక నుండి అలా వస్తుంది. అది చూసి భీష్ముడికి అంతా అర్థమైపోతుంది. పరశురాముడు భీష్ముడిని అడుగుతాడు, నువ్వు ఈ అమ్మాయిని స్వయంవరం నుండి తీసుకొచ్చావా అని. భీష్ముడు, అవును గురుదేవా, కానీ ఆ అమ్మాయి మనసులో ఇంకొకరు ఉన్నారని తెలియగానే ఆమెను పంపించాను అని అంటాడు. ఏదైతే ఏమి, ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం జరగాలంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. లేదు గురుదేవా, నేను ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞని మీరలేను, ధర్మాన్ని తప్పలేను అని అంటాడు. అది విని పరశురాముడికి చాలా కోపం వస్తుంది. అయితే నాతో యుద్ధం చేసి నన్ను గెలువు అని అంటాడు. పరశురాముడు చెప్పినా వినలేదా భీష్ముడు? మరి ఇప్పుడు పరశురాముడితో యుద్ధం చేస్తాడా? పరశురాముడికి అసలే చాలా కోపం కదా! ఆయన్ని గెలవగలడా భీష్ముడు? ఏమైంది?